చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండెని. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా దయగల తండ్రి, వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మాటలు దయచేయండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములనియు కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదర సోదర, ఇక్కడ యెహోషాపాతు ఒక రాజును చూపిస్తున్నాడు దేవుడు. ఆ రాజు కంట ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను అనే మాట ఇక్కడ కనబడుతున్నది. ఏం కలిగింది? ఐశ్వర్యమును ఘనత. కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ ఏమనదు, ఘనత ఉండదు. కొంతమంది ఘనత ఉంటుంది కానీ కొంతమంది పేరు ఉండదు. అది ఇక్కడ ఘనత ఉన్నది, ఐశ్వర్యం కూడా ఉన్నది. ప్రియమైన సోదర సోదర, చాలా మంది మనం చూస్తున్నాం, డబ్బు ఉంటుంది, పేరు మాత్రం ఘనత ఉంటుంది, ఏమి కనబడదు. ఇక్కడ రెండు పొందుకున్నాడు దేవుడు. ఇక్కడ యెహోషాపాతు ఘనత మహిమ ఎలా వస్తుందో ఈరోజు చూద్దాం. మనకు కూడా ఘనత రావాలి, మనకు కూడా ఐశ్వర్యం కావాలి. డబ్బు కావాలేదా? మనకి ధనం కావాలి. ధనం ఉన్న మాత్రాన చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు మనం తెలుసా? ఎంతో మంది ఉన్నారు ధనవంతులు, వాళ్ళ పేరు లేదు. ఘనత లేదా? ధనం ఉంది, ఘనత లేదు. వీటికి ఘనతను ఐశ్వర్యం కూడా దేవుడు ఎలా ఇస్తాడో, ఎలా పొందుకున్నాడో కొన్ని విషయాలు మనం చూసి ముగించుకున్నాం. సమయం లేదు కాబట్టి మొదటిది, యెహోషాపాతు ఏం చేశాడు, ఏం చేస్తే అతనికి ఐశ్వర్యం వచ్చింది, ఏం చేస్తే అతనికి ఘనత వచ్చింది, ఏం చేస్తే అతను అంతకంతకు అభివృద్ధి పొందాడు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 5వ వచనములో ఎలాగ పొందుకున్నాడో ఘనతను ఐశ్వర్యాన్ని చూపిస్తున్నాడు. యెహోషాపాతు
యెహోవా మందిరములో కొత్త సాల ఎదుట కొత్త సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనల మధ్యన నిలవబడిన దేవునికి స్తుతి కలుగునుగాక. ఏమంటాడు ఇక్కడ? యెహోవా మందిరములో కొత్త సాల. ఈ మండలానికి ఇదేంటి? కొత్త సాల. అవునా? ఈ సాలలో నిలబడ్డాడంట. కొత్త సాలలో సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడెను. దేవునికి స్తుతి కలుగునుగాక. చాలా మంది ఒంటరిగా ఉండిపోతారు ఇంటికాడ. వాళ్ళ ఘనత ఉండదు, మహిమ ఉండదు. ఇక్కడ ఎలా పొందుకున్నాడంటే, దేవుని మందిరములో మనం అందరం సమాజంగా కూడుకున్నాం. నలుగురు ఐదుగురుమే. ఈ సమాజంగా కూడుకున్న వారి మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉన్నాడు కాబట్టి అతను ఘనతను మహిమను పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిది ఎక్కడ ఉన్నాడంటే దేవుని మందిరంలో నిలబడాను. ఎక్కడ నిలబడ్డాడు? దేవుని మందిరంలో నిలబడాలి. మనం అక్కడక్కడ మనం నిలబడుతుంటాం. అక్కడ ఆ దగ్గర వీళ్ళ దగ్గర నిలబడుతుంటాం. ఇస్తారు అదే హాస్పిటల్లో నిలబడతాం. ఇప్పుడు పిలుస్తాడా? నిలబడతా? అక్కడ కాదు. ఎక్కడ నిలబడాలి? దేవుని మందిరంలో నిలబడితే నీ ఘనతను మహిమను దేవుడు అందిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదర సోదరా, దావీది కష్టం వచ్చినప్పుడు దావీది సన్నిధిలో నిలబడివాడు. అంటే నిలబడివాడు సన్నిధిలో నిలబడి దేవుని మందిరంలో నిలబడాలి. దేవుని మందిరంలో నిలబడితే ఏముంటాయి? కీర్తనలు 128వ కీర్తన 5వ వచనము. ఎందుకు దేవుని మందిరంలో నిలబడ్డాడు అంటే, ఇక్కడ కీర్తనకారులు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. కీర్తనకారులు 128వ కీర్తన 5వ వచనము. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట. దేవునికి స్తుతి కలుగునుగాక. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. సీయోను అంటే ఏంటి? దేవుని మందిరం. నేను ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు దేవుడు? ఇక్కడి నుంచే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. అందుకే నిలబడ్డాడు అక్కడ. యెహోషాపాత ఎందుకు మందిరంలో నిలబడ్డాడంటే, యెహోవా ఆశీర్వదిస్తాడని, ఘనతను ఐశ్వర్యము ఇస్తాడని. యెహోషాపాతు కొత్త సాలైన దేవుని మందిరములో నిలబడను. సమాజంలో కూడుకున్న వారి మందిరములో కూడుకున్నాడు కాబట్టి అతనికి ఏమొచ్చింది? ఐశ్వర్యము, ఘనత వచ్చింది. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదర సోదరా, దేవుని మందిరమైన ఆలయంలో మనం ఉండాలి. ఆలయంలో ఉన్న వారికి ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? అమ్మా, ఆశీర్వదిస్తాడు. ఆలయాన్ని ప్రేమించాలి. మనం ఏం చేయాలి? ఆలయాన్ని ప్రేమించాలి. ఆలయాన్ని శుభ్రపరచాలి. ఏ స్థితిలో ఉన్న దేవుని ఆలయముకు రావాలి. ఏ స్థితిలో ఉన్న దేవుని మందిరానికి నువ్వు వస్తే అప్పుడు ఏం చేస్తాడు? సీయోనులో ఉండే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏవో ప్రయత్నం చేస్తుంటాం అంటే దేవుని మందిరంలో కనబడకపోతే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆలోచించండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒక రాయి వేసేస్తే అయిపోద్దా? ఉండాలి కదా. దేవుని మందిరంలో కనపడ. దేవునికి మందిరంలో కనపడకుండా నువ్వు ఎక్కడెక్కడ ఏం కనపడుతుంది? ప్రియమైన సోదరి సోదరా, జనాలు తెలుసుకోకపోతున్నారండి ఈ విషయాన్ని. ప్రజలు ఇక్కడ ప్రత్యేక రాసిన దేవుడు సీను నుండి యెహోవాను ఆశీర్వదించు. నీ జీవిత కాలం యెరూషలేము క్షేమం కలుగును చేసేది. దేవుని మనం ప్రేమించు. సీయోనులో ఉండాలి. ఆశీర్వదిస్తాడు. ఇంకేమని చేస్తున్నాడు? 137వ కీర్తన 5వ వచనం. 137వ కీర్తన 5వ వచనం. 137వ కీర్తన 5వ వచనం. యెరూషలేమా,
ఆ, ఆ, నా కుడి చేయి తన నేర్పును మరచుడుగాక. యెరూషలేమా నిన్ను మరచిన ఎడల, యెరూషలేము అంటే మందిరం, దేవుని మందిరం మర్చిపోతే నువ్వు ఉన్న జ్ఞానం పోతావు. అర్థమైందండి? ఇక్కడ అంటాడు, అయ్యా నీ మందిరము మరచిన ఎడల నా కుడి చేయకున్నా పని మర్చిపోతాను. నీ కుడి చేయకు పనులు ఉన్నాయి, మంచి బాగా రాయగలవు, బాగా చదవగలవు, బాగా పని చేయగలవు. నీవేమంటుందంటే మర్చిపోతాడు. జ్ఞానం ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. ఏమందండి? బాగా ఆలోచించి దేవుని ఆలయం మర్చిపోతే నీకున్న జ్ఞానం మర్చిపోతావు, నీకున్న తెలివితేటలు పోతాయి. జ్ఞానం ఇచ్చేది దేవుడు. దేవునికి స్తుతి కలుగును. ఇంకా ఏమంటాడు? కీర్తనలు 122 కీర్తన 1వ వచనములో దేవుని మందిరములో నిలబడితే నీకు ఏం కలుగుతుందో చెప్తున్నాడు దేవుడు. నేను సంతోషించితిని యెరూషలేమా. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని మందిరముకు వెళ్దామని జనులన్నప్పుడు నేను సంతోషించితిని. ఎవరంటారంటే దేవుడు సంతోషిస్తాడు. అర్థందా? దేవుడు సంతోషిస్తే దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేస్తాడు. దేవుని మందిరములు ఎందుకు నిలబడ్డ యెహోషాపాతు? దేవుని మందిరంలో యెహోవా ఆశీర్వాదం అంటారు. దేవుని మందిరములో ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు నిలబడ్డాడు యెహోషాపాతు అంటే? ఇక్కడ అన్నాడు, ఏ స్థితిలో ఉన్న ఆలయంలో ఉంటే ఆ ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తాడట. ఎందుకు యెరూషలేములోకి నిలబడ్డాడు యెహోషాపాతు? తన జ్ఞానాన్ని పెంచుకుంటాడు, ఉన్న జ్ఞానాన్ని పోకుండా ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం, ఒకటి దేవుని మందిరము నిలబడి వాడికి ఐశ్వర్యమును ఘనత ఉంటుంది. బయట నిలబడిన వాడికి ఏముంటది? ఏముంటదండి? హైదరాబాద్ తిరిగితే ఏముంటుంది? సరిగ్గా ఉంది అక్కడ, దుమ్ము దూలు తప్ప రోడ్లో తిరుగుతుంటే ఏముండదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో ఉండే ఆశీర్వాదాలు. దేవునికి స్తుతి కలుగును గాక. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 8-9 వచనములు. ఇరవై అధ్యాయము 8-9 వచనం. వారు అందులో నివాసము చేసి కీడైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుట నిలబడి మా శ్రమలు నీకు మర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుచున్నాడని అనుకుని ఇచ్చటని నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించిరి. నీ పేరు ఈ మందిరము పెట్టబడును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కీడైనను యుద్ధమైనను తెగులైనను కొరవైనను మా మీదకి వచ్చినప్పుడు మేము మందిరములో నీ ఎదుట నిలబడి, ఏమొచ్చినప్పుడు? జబ్బు వచ్చినా, కొరవ వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఎవరి ఎదురుగా నిలబడాలి? దేవుని ఎదురుగా నిలబడాలి. దేవుని మందిరములో దేవుని ఎదురుగా నిలబడితే అప్పుడు ఏమన్నాడు? నీ శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడలా అన్నాడు, నీవు ఆలకించి మమ్మ రక్షించు అనుకుని ఏం చేశాడు? ఇక్కడ కూర్చుని ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే మనం ఆలోచిస్తాం. బాగా ఆలోచించి యెహోషాపాతు వాళ్ళకి ఏమైందంట? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కొరవ వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుని మందిరం నిలిపేవారంట, ఆయన ఎదురుగా నిలబడేవారంట. అప్పుడు అన్ని ఏం చేసాడైనా బాగు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును.
మన మన అప్పు కోసం ఎవరెవరు నిలబడి మాట్లాడతారు. వ్యాధి వస్తే హాస్పిటల్ ఎదుర్కొనే అనుకుంటున్నాను. అక్కడ కనుక ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారం, దేవుడికి అప్పగించు. నీ వ్యాధి, నీ బలహీనత, నీ కరువు, నీ తెగులు దేవుడికి అప్పగించు. దేవుడి కార్యం రెండోది, ప్రతి విషయము దేవుడి మీద ఆధారపడాలి. ఏ మీద ఆధారపడాలి? నీకు కరువు వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు తెగులు వచ్చినా, నీకు యుద్ధం వచ్చినా, నీకు కీడు వచ్చినా ఎవరి దగ్గర నిలబడాలి? దేవుని దగ్గర నిలబడితే దేవుడిని మన ఆకర్షిస్తాడు. దేవుడికి మహిమ కాక మన సొంతుని కాక. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో సామెతల 3వ అధ్యాయము 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ సంపూర్ణ హృదయంతో యెహోవాను ఎంతో నమ్మకం ఉంచు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమంటాడు ఇక్కడ? నీ సుబుద్ధిని ఆధారం చేసుకో. నీ సుబుద్ధి, నీకు ఆలోచన ఉంటుంది. కీడు వచ్చినప్పుడు ఏం చేయాలి? కీడు వచ్చినప్పుడు నమ్మకాయ చుట్టేయాలా? నమ్మకాయ ఏం చేస్తారు? కీడు వచ్చిందమ్మని చుట్టూ తిప్పుతూ ఉంటారు. అది కాదు చేసి యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి? కత్తట్టుకోవాలా, కర్రట్టుకోవాలా? అవసరం లేదు. తెగులు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వేమి చేయగలదు. నా ఎదురున్నాను నీ తిరుగుదేటం ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచన మర్చిపో. నీవు నా మీద ఆధారపడు. ప్రతి విషయం నా మీద ఆధారపడితే నీదేమేం చేస్తాడు? మేలు చేస్తాడు, రక్షిస్తాడు. అందుకంటాడు నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మకముంచము. ప్రతి విషయంలో దేవుని ఆధారపడితే దేవుడు ఏమైనా చేసేది. దేవునికి స్తుతి కలుగును గాక. కీర్తనలు 44వ కీర్తన 6, 7 వచనములో ఇంకా ఆయన చెప్తున్న మాట చూద్దాం. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? మనం దేవుని మీద ఆధారపడాలి. ఇది యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. తన బలం మీద కాదు, తన శక్తి మీద కాదు, తన రాజ్యం మీద కాదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 6, 7 వచనములు. నేను నా ఇంటిని నమ్ముకుని నన్ను నా కత్తియు నా కత్తి నన్ను రక్షించదు, నా విల్లు నన్ను రక్షించదు. ఎవరు రక్షించుడు? దేవుడు మాత్రమే నన్ను రక్షించగలడు. దేవుడికి స్తుతి కలుగును గాక. 7వ వచనం చూడండి. నా శత్రువులో నుండి నన్ను రక్షించేవాడు నీవే. నీవే మమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరచువాడు. ఎవరిని? దేవుడు. శత్రువుల చేతులు మిమ్మల్ని రక్షించేవాడు ఆయనే. నీవే మిమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరచువాడు నీవే. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నేను అబద్ధ ప్రవర్తన చేస్తున్నాడో, ఎవరైతే మంచుడు కదండి అవి అదంటే ఏదైనా చెప్తున్నాడు, వాళ్ళు సిగ్గుపరిచేలా చేస్తారు. నేను గొప్పడు కదా. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి మీద ఆధారపడితే ప్రతి విషయము దేవుని మీద ఆధారపడతాయి. నువ్వు నిన్ను సిగ్గుపరిచిన వారిని సిగ్గుపడతాడు, నిన్ను ద్వేషించిన వారిని దేవుడు సిగ్గుపరిచాడు. అదొద్దండి. నీ చేతిలో నిన్ను శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించును. అదే కాదు కానీ అని నీవు మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపడతావు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నాడో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నాడో, ఎవరైతే నిన్ను తక్కువ చేస్తున్నాడో వారిని పక్షాన్ని ఏం చేస్తాడు దేవుడు? వారిని సిగ్గుపరిచేలాగా చేస్తాడు. వారిని సిగ్గుపరిచేలా ఎందుకు చేస్తాడు? నేను గొప్పోడు చేస్తాడు. ఐశ్వర్యం గమనించి ఏం చేస్తాడు? వారిని సిగ్గుపరిచేలాగా చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గమనించేది ఆయనే, బలం ఇచ్చేది ఆయనే, జ్ఞానం ఇచ్చేది. మరొకటి చూసి మనం ముగించుకుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 20వ వచనం.
ఉమ్, వారు ఉదయమునే ఉమ్, యెహోవా అరణ్యమునకు పోయి ఉమ్, వారు పోవుచుండగా ఉమ్. యెహోషాపాతు నిలబడి యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలని చెప్పిన దేవునికి స్తుతి కలుగును గాక. యెహోవా నమ్ముకునుడి, ఆయన ప్రవక్తలను. మనం ఎవరు నమ్ముకోవాలి? ప్రవక్తను నమ్ముకోవాలి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. వాక్యం వినమంటే వాక్యం వినాలి. అటు ఇటు కదలకూడదంటే కదలకూడదు. అటు ఇటు ఆలోచన చేయకుండా ఆలోచన చేయకూడదు. ఖచ్చితంగా వాక్యం వినాలి. ప్రవక్తలను నమ్ముకునుడి. బైబిల్ మిషన్ ప్రవక్త దేవదాసయ్య. ఆయన నమ్ముకుని సంఘాలు ఎన్నో వేల సంఘాలు అయిపోయాయి. ఎవరు నమ్ముకున్నారు? ప్రవక్తను నమ్ముకున్నారు. ప్రవక్తకి ఇచ్చిన జ్ఞానాన్ని నమ్ముకున్నారు. ప్రవక్తకి దేవుడు ఏం చేశాడంటే కొన్ని అంశాలు ఆయన చెప్పారు. దేవదాసయ్య గారికి దేవుడు ఏం చెప్పాడంటే కొన్ని విషయాలు చెప్పాడు. జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మాకు అందించాడు. ఎవరు? దేవదాసయ్య గారిని నమ్ముకున్నాం. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు యెహోవా నమ్ముకునుడి. నీ ప్రవక్తల మీద ఏంటి? నమ్ముకునుడి. ముందు ఎవరు నమ్ముకోవాలి? మనం దేవుడు నమ్ముకోవాలి. తర్వాత ఎవరి మీద ఆధారపడాలి? దైవజనుడు గారు. దైవజనుడు ఏం చెప్తాడు? తెల్లవారుజామున ప్రార్థించాడు. పాస్టర్ గారు ఏం చెప్తాడు? వాక్యం వినండి అంటాడు. దైవజనుడు ఏం చెప్తాడు? ప్రార్థన చేసి పడుకోకూడదు, నువ్వు ప్రార్థన. ఇలా చేసి దేవుడు ఒక కార్యాలు ఐశ్వర్యం ఘనత ఎక్కడ దొరుకుతుందంటే ప్రవక్తలను మాట విన్నాడు. యెహోవాను నమ్ముకున్నాడు. ప్రవక్తలను నమ్ముకున్నాడు. ప్రవక్తలు ఏం చెప్తే దేవుడి మాట అందించేది ఎవరు? దేవుడు అందించే మాట అందుకుని పాస్టర్ ఏం చేస్తారు? దాన్ని తొలగిస్తారు. అది నమ్ముకోవాలి. ఈ సొంత మాటలు కాదని, సొంత ఆలోచన కాదని, దేవుడు ఇచ్చిన మాటలే మనకు అందిస్తున్నాడని ఆయన మీద నమ్మకం ఉంచుకుని, ఆయన నమ్ముకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసానికి ఆపోజిట్ ఫస్ట్. కొంతమంది చాలా పరిస్థితుల్లో వెళ్తారు. నమ్ముకోరు, విశ్వాసవంతుడు. మనము చేయకూడదు. ఒకటి ఏం చేసి ఇద్దామనే కానీ సమయం అయిపోతుంది కాబట్టి, ఒకటి యెహోషాపాతు దేవుడి మందిరంలో అంటాడు. ఏమంటాడండి? ఘనత మహిమ, ఘనతను ఐశ్వర్యం ఎక్కడ వచ్చిందంటే దేవుడి మందిరంలో నిలబడినప్పుడు వచ్చింది. రెండోది యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. తన సొంత బామటి మీద కాదు, రాజ్యం మీద కాదు, ప్రజల మీద కాదు. మూడోది యెహోవాను నమ్ముకున్నాడు. ప్రవక్తలను, ఆయన ప్రవక్తలు చెప్పారు. ఏం చెప్తుంది జనలాగండి అన్నాడు. ఏమన్నాడు? నిలబడండి, యెరూషలేము కాపురస్తులారా, నీ దేవుడు ఎవరు నమ్ముకునుడి. ప్రవక్తలు చెప్పారు దేవుడు ఏమైనా చేయగలడు. భయపడద్దు, జడవద్దు, యెహోవాను నమ్ముకోండి, కార్యం చేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగుతుంది. వాక్యము దేవుడు ఈవించును గాక.